ఇది మనందరి మోక్షానికి దారి అనే కార్యక్రమం ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. అంటే మనం చేసిందే మనం అనుభవిస్తున్నామంటూ, మనం చేసిన వాటికి మనం పశ్చాత్తాపంతో, పరివర్తనతో, ప్రాయశ్చిత్తంతో మనం ప్రక్షాళన చేసుకుంటే, అంటే మన 4 పీస్‌తో మనం ముందుకు వెళ్తున్నాం మాస్టర్స్. అలాగే మనకి ఈరోజు అనిరుద్ధ మాస్టర్ అంటే మీ అందరికీ తెలుసు. ఫౌండర్ ఆఫ్ మన వే టు మోక్ష గ్రూపు. అలాగే పిల్లల్ని ఫిఫ్త్ డైమెన్షన్స్‌కి ఎలా తీసుకువెళ్ళాలి, అలా అది అంటే ప్రేమ తత్వంతో ఎలా పెంచాలి అని తల్లిదండ్రులకి యూఎస్‌లో ఉంటూ పేరెంట్ గురువుగా మనకి ముందుకు దూసుకెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు. అలాగే మనకి మన దైనందిక జీవితంలో మనం ఏమేం మార్పులు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. మన సేవా మార్గం ద్వారా మనం చేసిన పనులు ఎలా చేస్తే మనం ఇది అనుభవిస్తున్నాం ఇప్పుడు సమస్యలవ్వచ్చు, శారీరకంగా, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. వీటన్నిటి నుంచి అద్భుతంగా మనం ముందుకి దూసుకు వెళ్ళడానికి, వీటినన్నిటిని మనం ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మనకు మార్గం చెప్పడానికి హనుమంతుడి శిష్యురాలైనటువంటి అనిరుద్ధ మిర్యాల గారు మనకి ఈరోజు అద్భుతంగా మన క్లాస్‌ని తీసుకెళ్తున్నారు. మనందరికి మంచి మార్గాన్ని చూపిస్తున్నందుకు ఆ మాస్టర్‌కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనకి యూనివర్స్ మనకి ఇటువంటి మార్గాన్ని అందించినందుకు మరొక్కసారి మన విశ్వ గురువులకి, మన అందరికి, మన ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు యూ అనిరుద్ధ మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు అనిరుద్ధ మిర్యాల. నేను వన్ ఆఫ్ ద అను సిస్టర్‌ని. మీ అందరికీ చిత్రాలని. చాలా ఏండ్ల నుంచి మమ్మల్ని చూస్తున్నారు మీరు. స్వాతి మ్యాగజైన్, భూమిలో ఇలా. అయితే మెమరీ అంటే మతిమరుపు అనే ఒక ప్రాబ్లం నాకు సివియర్ గా వచ్చింది. దాంతో నేను ఆటోమేటిక్ గా దీనికి ఒక పరిష్కారం అంటూ మందులు తీసుకుంటే ఇంకెక్కువైంది నాకు. మతిమరుపు ఇంకా గజని మూవీలో ఉంది కదా, అలాంటి పరిస్థితి ఏర్పడింది నాకు. నెక్స్ట్ మినిట్‌ది మర్చిపోయేదాన్ని. సో అందుకని ఇంక అన్ని రాసుకుని, అన్ని అలారాలు పెట్టుకున్నా మళ్ళీ మర్చిపోయేదాన్ని. సో దాని నుంచి న్యాచురల్ గా ఎలా బయటపడాలి అనే పరిశోధనలో నేను గైడెడ్ మెడిటేషన్ దానికి వెళ్ళాను. అది నాకు యూనివర్సిటీ తీసుకెళ్ళింది. గట్టిగా హనుమంతుడిని అడిగాను, నేనే నీ భక్తురాలనైతే నాకు న్యాచురల్ చూపియ్యు అంటే ఇది చూపించాడు. సో అలాగే అట్లాగే నాకు థర్డ్ డేనే అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యి నేను ఎన్లైటన్ అయ్యాను. అన్ని చక్రాస్ ఓపెన్ చేసి అట్లా అయిపోయింది ఇంకా. సో ఒకలాంటి స్థితి, అది ఇంకా చెప్పనల్లమే కాని స్థితి. అసలు ఇలాంటి స్థితి కూడా ఉంటదా ఒక మనిషిగా, ఇలాగ కూడా జీవించొచ్చా అన్నది నాకు ఆ రోజు అర్థమైంది. అప్పుడు అక్కడ అమృత్ దేశాయ్ అని అతను టీచ్ చేసేవాడు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు అందరినీ ఇదే చెయ్యమని చెప్పేదాన్ని. నేను అందరినీ ఇది యోగ నిద్రలో జాయిన్ అవ్వండి, ఇలా చేయండి అంటే ఆయన నాకు చెప్పారు, అందరికీ ఈ స్థితి రాదమ్మా, నువ్వు ఆల్రెడీ జన్మలలో చేసి చేసి ఉన్నావు, నువ్వు ఆల్రెడీ ఎన్లైటెడ్ మాస్టర్ మళ్ళీ పుట్టావు, టీచ్ చేయడానికో దేనికి పుట్టావో నీకు తెలుస్తుంది. సో నువ్వు దేనికైతే పుట్టావో అది చేయడానికి మళ్ళీ నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళిపోయావు. ఒకసారి మెడిటేషన్ లోకి వెళ్ళగానే ఆ స్థితిలోకి వెళ్ళడానికే నువ్వు ఆ మతిమరుపు అన్నది కూడా తెచ్చుకున్నావు అంతే. కానీ అందరికీ ఆ స్థితి ఎక్కడి వరకైతే అంతకుముందు జన్మలో ఆపారో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది వాళ్ళ జర్నీ అని చెప్పారు. అప్పుడు నాకు ఓహో అని అర్థమైంది. అప్పుడు నాకు అప్పటికి అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఏం తెలీదు. వారికి నాకు ఇలా అయింది అని చెప్తే ఆ ఎక్స్పీరియన్స్ అలా అయింది నాకు, నేను ఎవరన్నా సాయం చేయలేదు, నేను లెగవలేకపోయాను అంటే అప్పుడు వారు చెప్పారు, నీ నీ యొక్క ఆత్మ బయట వచ్చింది, అందుకే నీకు అలాంటి స్థితి కలిగింది, అలా కలగడానికే వచ్చింది అది, అంటే నీకు ఆల్రెడీ చేసావు కాబట్టి అలా అని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నాకు ఓహో ఇది అని అర్థమైంది. సో అందరం కూడా మనందరం మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఏ స్థితిలో అయితే స్టాప్ చేసామో అంతకుముందు జన్మల్లో, ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. నేను చేశానని ఎలా తెలుస్తుంది అంటే, మీరు కళ్ళు మూసుకుంటే మీకు తెలుస్తుంది. అందరు చేసిన వాళ్ళే, చెయ్యని వాళ్ళు, కొత్త వాళ్ళు ఇప్పుడు మన ఈ ఛానల్లోకి రావడం, మోక్ష అనే ఛానల్లోకి రావడం నాట్ పాసిబుల్. ఎందుకంటే ఎవరి ఎనర్జీస్ కి వాళ్ళు తట్టుకునే శక్తి ఉండాలి. సో ఇప్పుడు ఇప్పుడు నా ఎనర్జీస్ కి మీరు మ్యాచ్ అయ్యారు అంటే అంతకుముందు జన్మలో కంపల్సరీ చేశారు. మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలని అంతకుముందు జన్మలో చేశానంటే మీరు ఎక్కువ తెచ్చుకున్నారు. ఎందుకంటే మీరు అడ్వాన్స్డ్ సోల్ కాబట్టి నేను తట్టుకునే కెపాసిటీ ఉంది. నేను ఆత్మహత్యలు అట్లాంటి చెత్త పనులు ఆలోచనే లేదు నాకు. తట్టుకునే కెపాసిటీ నాకు ఉంది. అందుకే మీరు అంత ఎక్కువ తెచ్చుకున్నారు. ఎక్కువ తెచ్చుకున్నారు కాబట్టి ఈ ఛానల్లోకి రాగలిగారు. అందుకని తెచ్చుకుంటాం మనం. ఇప్పుడు నాకు కూడా మతిమరుపు అన్నది అంత ఎక్కువ తెచ్చుకోకపోతే నాకు నేను ఈ స్థితిలో ఇప్పుడు ఉండను కదా. సో అందుకే ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కటి మనమే తెచ్చుకుంటాము. అది మనమే డిజైన్ చేసుకున్నాం. మనమే మన స్వయం కృషితోనే మనం మోక్షాన్ని పొందాలి. కానీ పక్క వాళ్ళు, నిన్నెవరో నాకు కాల్ చేసి చెప్తున్నారు, మేడం మేడం నాకు ఇది బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, జాబ్ లేదు, ఇది లేదు, అది లేదు. కానీ వేరే వాళ్ళు నా కర్మను చూశారు, నేను పిల్లల్ని సతాయించాను, అందుకే నాకు ఇది వచ్చింది, అది తప్పు
తప్పు. ఎవ్వరు ఎవరిది చూడలేరు. మీ కర్మ మీరే చూసుకోవాలి. కొంతమంది ఫోన్ చేసి మీరు నా డ్రీమ్ చూడండి అంటున్నారు. మరి మీరేం చేస్తారమ్మా నేనే అని చేశాక? సో ఎవరిది వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరి డ్రీమ్ వాళ్ళే చూసుకోవాలి. ఎవరి కర్మ వాళ్ళే. ఇంకొకటి అందులో ఇంకొక విషయం తప్పు అని ఎందుకన్నా అంటే, పిల్లలు సతాయించే పిల్లలు పుట్టరు. పిల్లలతో కర్మ ఉంటది. పిల్లలు మనని ఇంట్లోకి రానివ్వరు. పిల్లలు మనల్ని సతాయిస్తారు. ఎందుకంటే మనం సతాయించం కాబట్టి. అంతేగాని డబ్బుది కర్మ ఉందంటే, డబ్బు ఆస్తి ఎవరిదో గుంజుకున్నాము, ఆస్తి కోసం కొట్టాము, ఆస్తి కోసం డబ్బు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఇవ్వలేదు, ఇలాంటివి ఉంటాయి. లేకపోతే ఒక ల్యాండ్ లో డబ్బు తీసుకుని మనం ల్యాండ్ ఇవ్వలేదు, ఇలాంటి డబ్బు పరమైన ఆ డబ్బు సమస్య వస్తే డబ్బు పరం, ల్యాండ్ సమస్య వస్తే ల్యాండ్ పరమైన కర్మే ఉంటది. పిల్లల్ని సతాయిస్తే డబ్బు రాదు. అది అంత తప్పుడుగా ఆమె పిల్లలకు సారీ అంటుంది, నాకు పోవట్లేదు అంటది. పోవట్లేదు అంటేనే తెలుస్తుంది కదా మీరు తప్పుగా ఉన్నారని. సో అందుకే ఇట్లాంటి అన్ని వినకండి. మీరు ఎవరో మీది చూసి చెప్పడము చెయ్యడము ఇవన్నీ కరెక్ట్ కాదు. అవన్నీ నిజాలు కావు. సో ఎవ్వరు మీది కర్మ తీయరు. ఎవ్వరు మీది ఇది కాదు. పూజలు యంత్రాలు యజ్ఞాలు చేస్తే పోతాయి అని వెళ్ళి వాళ్ళకి 1,00,000 ఇవ్వడము, 4,00,000 ఇవ్వడము, ఏ యజ్ఞాలు చేసినా మీ యొక్క ఆత్మ బలపడుతుంది. ఇంకా శక్తి వస్తుంది. ఏది అది తట్టుకునే శక్తి. అంతేగాని మీకు ఏ కర్మ ఏ దేవుడు తీయడు. ఎవ్వరు తీయడు. హనుమంతుని పిలుచుకున్న కర్మ తీయడు. కానీ కర్మ తీసేసుకునే ఉపాయాలు చూపిస్తాడు. ఇప్పుడు ఇలాంటివి, ఇప్పుడు నేను అన్ని కర్మ తీసుకునే ఉపాయాలే కదా మనం చెప్పేది. సో ఇలాంటి వాటికి తీసుకొచ్చి చేస్తాడు. సో చాలా మంది అంటున్నారు, నాకు ఎవరినైనా చూపియు నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అంటే, ఈ ఛానల్ చూశాను, ఇందులో మీ ఇంటర్వ్యూ చూశాను, మీది వీడియో వచ్చింది అంటున్నారు. ఎందుకు వచ్చింది ఆ వీడియో? వాళ్ళే కదా మరి మీకు చూపించింది దారి. ఆ వ్రతాలు పూజలే కదా మీకు చూపించింది దారి. ఇప్పుడు సాయిబాబాని నమ్మితే ఆయనే కదా మీకు దారి చూపించాడు. ఇంకేం కొట్టుమిట్టాడుతో అవన్నీ రిలీజ్ చేసుకుని అద్భుతంగా సేవ చేసుకో యూనివర్స్ కి అని ఇందులో చేస్తాడు. సో దాన్ని పట్టుకోండి గట్టిగా. పట్టుకొని ఏమైతే నేర్పిస్తున్నామో అవన్నీ గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళండి. అలాగే మీరు యూనివర్స్ కి సృష్టికి సహాయకారిణి అన్నది గట్టిగా పట్టుకోండి అమ్మా. మిగతా ఏది కాదు. శరణాగతి సహాయకారిణి ఈ రెండు పట్టుకోండి. అలాగే ఒక్కొక్క డ్రీమ్ చూసుకుంటూ ఒక్కొక్క కర్మను రిలీజ్ చేసుకుంటూ వెళ్ళండి. కర్మను మరి చూసుకున్నాక ఎలా రిలీజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఆవిడ డబ్బు సమస్య ఉంది. చాలా మంది డబ్బు సమస్య మీదనే కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మన కర్మభూమి కదా, ఎక్కువ డబ్బు సమస్యలే ఉంటాయి మన ఇండియాలో ఉన్న వాళ్ళకి. అలానే అమెరికాలో ఉన్న వాళ్ళకి లేవని నేను అనట్లేదు. జాబులు పోతున్నాయి అంటున్నారు, ఉంటున్నాయి అంటున్నారు, అవన్నీ ఉంటాయి. డబ్బు సమస్య ఉన్న వాళ్ళు మనం డబ్బు మీదనే మనం ఒకరిని సతాయించడం, అది కూడా 4 times ఎక్కువ. అంటే మనకి వచ్చేది 20%, మరి మనం ఇచ్చింది 4 times ఎక్కువ. వాళ్ళని తలుచుకుని అమ్మ బాబాయ్ మీరు ఎట్లా తట్టుకున్నారో, నాకు 20% ఇంత నక్షత్రాలు చుక్కలు చూపిస్తున్నాయి యూనివర్స్, మరి మీరు ఎట్లా తట్టుకున్నారు అన్న క్వశ్చన్ మీద నుంచి వాళ్ళకి సారీ చెప్పాలి. అప్పుడు మీకు రిలీజ్ అవుతుంది. మీరు వాళ్ళ బాధ నుంచి మీ కళ్ళలోంచి నీళ్ళు రావాలి, మీ బాధ కాదు. అబ్బో నాకు ఇది వచ్చింది అది వచ్చింది, బాబాయ్ దేవుడు ఉన్నాడా, ఇది ఉన్నాడా అది ఉన్నాడా అంటే కాదు, పోదు. అవన్నీ రిలీజ్ చేసుకుని అద్భుతంగా సరే నేను ఇచ్చింది నాకు వచ్చింది, నన్ను క్షమించండి, మీకు నేను ఇంత కష్టపెట్టాను అన్నది మీరు బాగా పట్టుకోండి. ఓకే, అది పట్టుకున్నప్పుడు మీకు అన్ని రిలీజ్ అయిపోతాయి. అంతే కదా. ఒక దొంగతనం చేసి నేను నాకు ఎవరో చేస్తే ఏదో ఏదో అయ్యి నాకు జైలు శిక్ష వచ్చిందంటే జడ్జి ఏమంటాడు? ఇంకొంత ఎక్కువ శిక్షిస్తాడు. అట్లా కాకుండా నేను చేసింది తప్పు, ఇంకొకసారి చెయ్యను అని జడ్జి ముందట కాళ్ళ వెళ్ళబడి నేను ఇంకొకసారి చెయ్యను, నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటా, నాకున్న స్థితికి అలా చేసా, నా జ్ఞానం లేక చేసినా, ఇంకొకసారి చెయ్యా, ఇప్పుడు నా జ్ఞానం వచ్చింది, నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పని చెయ్యా అని ఆయన కాళ్ళ వెళ్ళి పట్టుకుంటే తక్కువ ఇస్తాడా లేదా శిక్ష? అదే నేను చేయలే, వాళ్ళు వచ్చి అడ్డం వస్తే కొట్టినా, వాళ్ళే కొట్టుకున్నారు, అంత అబద్ధాలు ఆడుతుండ్రు, నేనేం దొంగతనం చేయలే అంటే ఎక్కువ శిక్షిస్తాడా లేదా? ఎందుకంటే ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అక్కడ. అక్కడ సీసీ కెమెరా ఉంది, అవన్నీ పెట్టుకుని, యూనివర్స్ సీసీ కెమెరా కదా, మీరు చేసింది ప్రతి ఒక్కటి రికార్డు ఉంది అక్కడ, ప్రతి ఒక్కటి వేలుముద్ర ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి వెళ్ళి మీరు నేను చేయలే, ఎవరికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు అంటే వాళ్ళు ఇంకెక్కువ మిమ్మల్ని శిక్షిస్తుంది. ఎందుకంటే మీరు పశ్చాత్తాపం పరివర్తన పోయే వరకు మీ ఆత్మ మీకు ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తూనే పోతుంది. ఇప్పుడు మీరు ఒకదాన్ని నేర్చుకోలే, మళ్ళీ రెండోది ఇంకెక్కువ ఇస్తుంది, నేర్చుకోలే, మూడోది ఇంకెక్కువ ఇస్తుంది, నేర్చుకోలే, నాలుగోది ఇంకా ఎక్కువ ఇస్తుంది. చావు బతుకుల మధ్యలో క్యాన్సర్లు ఉంటారు. ఎందుకంటే నేర్చుకోవట్లేదు కాబట్టి. అప్పుడు కూడా నాకు ఈ దేవుడే లేడు నాకు ఇది ఇచ్చాడంటే అని అన్నారనుకోండి, ఇంక అంతే. ఈ జన్మ నుంచి మళ్ళీ జన్మలో మళ్ళీ మొదటికి వస్తుంది మన జీవితం.
ఎందుకమ్మా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనము హాయిగా లాంటి ఇవన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ ఒక్కొక్క కర్మను రిలీజ్ చేసుకుంటూ నేను చెప్పాను కదా అంతకుముందు క్లాస్ లో 7 కర్మలు రిలీజ్ చేశాక ఒక మంచి కర్మను ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకుంటూ ముందుకెళ్ళడమే మన జీవితం లక్ష్యం. అట్లా 7 అయ్యాక ఒక మంచి కర్మను ఇన్వైట్ చేసుకోవచ్చు. మనం ఏం లేదు, ఇప్పుడు జస్ట్ మనము అందరము చెడి తీసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏది దుష్కర్మ, అది అడిగితే సరిపోతుంది. అది మనం లాస్ట్ క్లాస్ లో చెప్పాము, అంతకుముందు క్లాస్ లో చెప్పాము, చాలా క్లాసెస్ లో ఎలా తీసేసుకోవాలని చెప్పేశాం. సో మరి ఈ మోక్షానికి దారి అంటే ఏంటి? కొంతమంది ఇది అది అసలు మాకు అర్థం కావట్లేదు మేడం, అదేంటి మోక్షం ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా వస్తుంది, మోక్షం అంటే ఏంటి, మన దేవుడు నమ్మాలా నమ్మొద్దా అంటూ నాకు మెసేజ్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద మెసేజ్లు. దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడిని నమ్మొచ్చు, కానీ ఇచ్చింది దేవుడు కాదు మనకి. ఇదంతా మనకి జీవితము అన్ని కూడా ఆత్మగా మీరే డిజైన్ చేసుకున్నారు. కొంతమంది పుట్టడానికి ఇష్టపడరు. అమ్మో ఇవన్నీ నేను మోసుకెళ్ళాలి, ఇన్ని కర్మలు చేశాను బాబోయ్, నేను మళ్ళీ మంచిగా అయ్యాను ఇప్పుడు, కానీ నేను మంచిగా ఈ కర్మలు తీసుకొని నేను పుట్టను, నాకు అంత ఓపిక లేదు అంటే ఆత్మలో లోకంలోనే పెరగకుండా అలాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఆత్మలోకంలో తినరాదు, తాగరాదు, పడుకోరాదు, ఏది చేయరాదు, అలా ఆత్మగా ఉంటారు. అట్లా చాలా మంది ఉంటారు. కొన్ని లక్షల కోట్ల ఆత్మలు అలా ఉంటాయి. కానీ మనకు ధైర్యం ఉన్న ఆత్మలు, మనము అద్భుతమైన ధైర్యం ఉంది మనకి. అందుకే మన శరీరాన్ని తీసుకొని ఇవన్నీ తీసుకొని వచ్చినాం. సో మనము హయ్యర్ సోల్స్. అందుకే మనము అవన్నీ తీసేసుకుంటూ ముందుకెళ్ళాలి. అయితే మోక్షం అంటే ఏంటంటే మనము ఈ జీవితంలోనే చనిపోవాల్సిన అవసరం లేదు. చాలా మంది మోక్షం అంటే చచ్చిపోయాక వచ్చేది అనుకుంటారు, కాదు. ఈ జన్మలోనే ఎప్పుడైతే మనము మంచి చెడు 2 కర్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటామో, 2 తీసేసుకుంటామో, అప్పుడు మోక్ష స్థితిని పొందుతాం. అంటే స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటాం ఇక్కడే. అప్పుడు మనము రిచెస్ట్ గా మనం జీవించవచ్చు, ఎలా అంటే అలా జీవించవచ్చు. నేను గురువుగా జీవిస్తా అంటే జీవించండి, మీరు కాదు నేను ఐశ్వర్యాలతో తులతూగుతా అంటే తులతూగొచ్చు. ఒక్కసారి కర్మలు 2 పోయాయి అంటే. అప్పుడు నేను కాదు నేను ఎవరికి సేవ చేయను, ఊరికే ఐశ్వర్యాన్నే నేను అనుభవించవచ్చు, అదేం తప్పు కాదు. కానీ ఇప్పుడు మన కర్మలు ఉన్నాయి కాబట్టి మనం సేవలో ఉండాలి. ఇప్పుడు మనం మన ఆత్మను ఉద్ధరించుకోవాలి కాబట్టి సేవలో ఉండాలి ఇప్పుడు. కానీ ఒక జన్మ మీరు అద్భుతంగా అలా పుడతా అంటే పుట్టవచ్చు. ఈ జన్మలోనే అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు అద్భుతమైన భోగ జీవితాన్ని జీవిస్తా, ఇంకా నేను ఎన్ని రోజులు చేశాను సేవ చాలే అని భోగ జీవితాన్ని జీవించవచ్చు. మీ తత్వాన్ని బట్టి ఉంటది. ఇక్కడే స్వర్గం ఎక్కడో లేదు ఫ్రెండ్స్. స్వర్గం నరకం అంటూ లేనే లేవు. చచ్చిపోయాక మనం ఏది సృష్టించుకుంటే అది అవుతుంది ఆత్మగా నేను బోల్డని తప్పులు చేశాను, ఇక్కడ నాకు శిక్షిస్తారు, నన్ను ఆయిల్లో వేపుతారంటే అక్కడ ఆయిల్లో వేపడానికి అనుభవిస్తారు మీరు. అదే నేను ఇక్కడ అద్భుతంగా నాకు అన్ని బ్యాంక్ ఉంది, డబ్బులున్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, నాకు ఇక్కడ వైఫ్ ఉంది, పిల్లలు అంటే అవి ఉంటాయి. అదే ఆత్మలోకంలో మీరు ఏది అడిగితే అది వచ్చేది. అయితే ఆత్మలోకంలో మీరు స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు, నరకాన్ని సృష్టించుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు, నరకాన్ని సృష్టించుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనము స్వర్గాన్ని సృష్టించుకొని భోగ జీవితాన్ని జీవిద్దాం. అది నా కాన్సెప్ట్. ఈ జీవితంలో, ఇంకెప్పుడో ఏదో జీవితంలో కాదు, ఎప్పుడో ఏదో జన్మలో కాదు, ఇంకా ఫ్యూచర్ లో మనకి జన్మలు మన ఇష్టపూర్వకంగా మీరు ఒక గురువుగానో, లేకపోతే అది కూడా కర్మరాహిత్యమైన జీవితం జీవించాలి మనం మళ్ళీ పుడితే. ఏంటి కర్మరాహిత్యం అంటే? కర్మలు ఏమి ఉండవు మనకి. ఒక గురువుగానో, లేకపోతే ఒక భోగ జీవితాన్ని అనుభవించడానికో, మీ ఇష్టం. మీలో ఏ కోరిక అనిపిస్తుందో, మీకు ఏది చేయాలనుకుంటారో అది చేయొచ్చు మీరు. మళ్ళీ మీరు రారు, అక్కడే ఉంటారు. అక్కడ కూడా భోగమైన ఒక ఆత్మలాగా పరమానందంలో ఉండి, సూర్యునిలో కొన్ని రోజులు ఉండి, కొన్ని రోజులు చంద్రునిలో పని చేస్తారు. మీరు పని చేయకుండా ఉండరు. ఎక్కడైనా పని చేయడమే మనం. కాకపోతే మనకి ఇష్టమైన పని చేస్తాము, తృప్తిగా సంతోషంగా చేస్తాం. మీరు ఏ పని చేయాలా లేజీ ఉంటా అంటే అట్లా ఉండలేరు. ఆ స్థితికి వెళ్ళాక మీరు అన్ని నేర్చుకొని ఉంటారు కాబట్టి మీలో తపన ఉంటది. నేను సృష్టికి సాయం చేస్తాను, అక్కడే వెళ్ళి సాయం చేస్తాను. అక్కడ వెళ్ళి చేస్తే ఏంటి, ఇక్కడ వెళ్ళి చేస్తే ఏంటి? ఇక్కడ ముముక్షువులు అంటారు. ఇక్కడ ఉండి సహాయం చేస్తూ మనం మోక్షాన్ని పొందితే ముముక్షువులు అంటారు. అంటే ముముక్షు లాంటి జీవితాన్ని, స్వర్గంలో ఉన్న జీవితాన్ని మనందరం జీవించాలి. ఒక ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఒకరితో ఒకరు మంచి ప్రేమతో, కళ్ళలోంచి నీళ్ళు రావాలి కొడుకుని హగ్ చేసుకున్నప్పుడు, హస్బెండ్ ని హగ్ చేసుకున్నప్పుడు. అలాంటి ఒక మమేకం అయిపోవాలి, ఒకటైపోవాలి హస్బెండ్ తో. అలాగే పిల్లలతో కూడా వారి యొక్క సంతోషం, అంటే పిల్లలు ఎప్పుడు కూడా ప్రేమతత్వం నిండి ఉంటది, హార్ట్ చక్ర ఓపెన్ ఉంటది.
ఆ హార్ట్ చక్ర, వాళ్ళ హార్ట్ చక్ర మన హార్ట్ చక్రను ఓపెన్ చేయగలగాలి. అది మన పిల్లలే కాదు, పక్కింటి పిల్లలు కూడా చేయగలుగుతారు అట్లా. సో అట్లా మనము అట్లాంటి జీవితాన్ని జీవించాలి ఫ్రెండ్స్. మన ముందు ఏ పిల్లలున్నా మనం వాళ్ళలాగా పిల్లలమైపోవాలి. మనం వాళ్ళతో ఆడుకోగలగాలి. వాళ్ళు మనతో అమ్మో అని ఆంటీ ఉంటే చాలు నాకు లైఫ్ లో అన్నంత తృప్తిని వాళ్ళకి ఇవ్వాలి ఉన్న అర్ధగంట. అలాంటి జీవితాన్ని మనం అందరం జీవిద్దాం ఫ్రెండ్స్. ఇది పట్టుకున్న వాళ్ళందరూ అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఇప్పుడు మన శ్రీలక్ష్మి మాస్టరే కాదు, శిరీష మాస్టరే కాదు, ఇట్లా మన రవీంద్ర మాస్టర్, ఇట్లాంటి నేను పేర్లు చెప్తే బోల్డ్ అంత మంది పేర్లు ఉన్నారు. వీళ్ళందరూ సేవలో ఉన్నారు. వీళ్ళందరూ పరమానందాన్ని జీవిస్తున్నారు. అంతే కదా శిరీష మాస్టర్? మీరు మీరు ముందుకి ఇప్పటికి ఎంత తేడా అయింది మీ లైఫ్ చెప్పండి ఒక్కసారి. ఎలా మాస్టర్స్ ఉంది? యాక్చువల్లీ మనం చూసే దృష్టికోణం మారిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే ప్రతి సమస్యలానే ఉంటది. నాకెందుకనో, లేకపోతే వాళ్ళకి అది ఉంది మనకి లేదనో, ప్రతిదీ కూడా మనం ఆ కోణంలో చూస్తాం. అప్పుడెప్పుడు హ్యాపీగా ఉండలేం. ఎందుకు అంటే అసంతృప్తి ఉంటది కదా మన దగ్గర. అసంతృప్తి ఉన్నప్పుడు ఏముంటది? అక్కడ మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంకా ఏదో కావాలి, గ్రీడీనెస్ పెరుగుతది. లేదంటే వాళ్ళకి అది ఉంది నాకది లేదనే ఈ ఫీలింగ్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం మనం అందుకొచ్చాము భూమి మీదకి. మనం తెచ్చుకున్న దానికి మనం ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చాం, నేర్చుకుంటున్నాం అన్నప్పుడు, ఈ సేవా మార్గంలోకొచ్చాక అసలు టైం 24 అవర్స్ మాకు పడుకునే నిద్ర టైం తప్పితే మిగతా టైం అంతా ఏదో రకంగా ఏదో ఒక సేవలోనే ఉంటున్నాం. అంటే సేవ అనే దానికి అంటే ఏ పని చేసినా సరే మనం ఆ స్థితిలోకి వెళ్లి చేస్తాం. అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం. అది నేను నేర్చుకుంది మాస్టర్ ఇక్కడ మన సత్సంగం ద్వారా గూడా. ఎందుకు అంటే మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒకటి ఫేస్ చేస్తాం. అది కష్టం అనుకోకూడదు ఫస్ట్. నేర్చుకోవడానికి వచ్చింది అనుకోవడం, చేసుకుంటూ ముందుకెళ్ళటం. అప్పుడు మనం ఆత్మానందం పొందుతామండి. అంతేకాని సాల్వే లేదు దీనికి, ప్రాబ్లమ్‌కి, సమస్యకి పరిష్కారమే లేదు. ఇంతే మనం అనుకున్నామంటే అక్కడే ఆగిపోతాం. అందుకే ఎప్పుడు కూడా మాస్టర్ చెప్తారు చూసారా? నో అనేది నెగెటివ్ గాని మాట్లాడొద్దు అని చెప్పేది అందుకే. మన సృష్టి మనం ఏం చేస్తాం? పత్రి సార్ కూడా అదే చెప్పారు. మనం ఏది భావిస్తామో అదే అవుతుంది. అందుకని మనం అసల నెగెటివ్ వర్డ్స్ కానీ, నో అనేది కానీ తొందరగా చెప్పొద్దు. ఎవరైనా ఏదైనా మన దగ్గరికి సాయానికొస్తే మాత్రం అది మిస్ అవ్వద్దు. అందుకే ప్రేమతత్వంతో హార్ట్ చక్ర అని చెప్తున్నారు కదా మాస్టర్. ప్రేమతత్వంతో, సేవాతత్వంతో, క్షమాతత్వంతో ఈ మన ఏ తత్వాలు ఉన్నాయో ఆ తత్వాలన్నీ మనం పాటించడం వల్ల మనకి ఎప్పుడు లైఫ్ లో డెఫినెట్ గా మనం హ్యాపీగా ఉంటాం మాస్టర్. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి ఆనందం ఇస్తున్నాం కదా, అప్పుడు మనకి ఆనందం వస్తుంది. మనం ఏమి ఇస్తున్నామో అదే వస్తుంది. అద్భుతం మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాంటి స్థితి అందరం పొందాలి మాస్టర్స్. నాకు కూడా ఏది వస్తుందో ఏది పోతుందో నాకు తెలియదు. నాదంతా తపన అందరినీ మార్చాలి, అందరికి నా నా సేవ్ ఇయ్యాలి, నా వర్క్ ఇయ్యాలి. అది ఎలా మనకి ఇప్పుడు ఈ రోజు నాకు రిలేటివ్స్ ఇంట్లో ఉన్నారు. ఈ రోజు నాకు వీలొద్దో కాదో కూడా తెలియదు. కానీ 99 నెంబర్ చూసి ఓకే నాకు మాస్టర్స్ ఈ రోజు చెప్పమని ఇండికేషన్ తెలుసు. నాకు అది అది టైం మీద నాకు ఆటోమేటిక్ గా సెట్ అవుద్దని కూడా తెలుసు. క్వశ్చన్ లేదు ఇంకా. సరే మాస్టర్స్ నేనైతే చేస్తున్నా. ఎవరున్నా ఏదున్నా అది చేసుకున్నాకనే మిగతా పనులు. సో ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ సెట్ అయిపోయింది. ఇంట్లో సెట్ అయిపోయింది. టైం ఇచ్చారు. సో నేను మళ్ళీ ట్రైనింగ్ మీటింగ్ అన్నా ఈరోజు వాలంటీర్స్ కి. అది కూడా చేయగలిగా గంట. సో గంట ముందే జాయిన్ అయ్యి అది చేసి ఇది చేస్తున్నా. మళ్ళీ ఇది అయ్యాక నేను వర్క్ వెళ్ళాలి. మళ్ళీ రాత్రి 9 PM కి ఇంగ్లీష్ క్లాస్ ఉంది సేమ్. దానికి నేను రెడీగా కూర్చుంటా. అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకుని వంట చేసి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేస్తా ప్రతి పూట. ఎంప్లాయీస్ కూడా రోజు ఫుడ్ తీసుకెళ్తా. వాళ్ళకి ఫుడ్ చేసి మా ఇంట్లో ఉన్న హెల్పర్ ని వర్క్ ప్లేస్ లో ఇచ్చేసిరా అని చెప్పి తిప్పి వచ్చింది ఆవిడ ఇచ్చేసి. ఎందుకంటే నాకు ఈ క్లాస్ అయ్యే వరకు వాళ్ళకి మళ్ళీ లంచ్ టైం అవుతుంది. 12 కి లంచ్ టైం కదా. సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకని నాకు అదో టెన్షన్. మీరు క్వశ్చన్లు అడుగుతూ ఉంటే అబ్బో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అని. దాని వల్ల ఆవిడని పంపించేశాను. సో ఇట్లా మాస్టర్స్ మనకి ఆటోమేటిక్ గా ఆ టైంకి అది వర్క్ అయ్యేలా చేస్తారు. మళ్ళీ మా ఆయన వాకింగ్కి వెళ్దామంటారు, షటిల్ ఆడదామంటారు. మళ్ళీ వారిని కూడా హ్యాపీ చేయాలి కదా. నా క్లాస్ ఉంది, నేను షటిల్ అంటారు. సో మాస్టర్స్ కి సరే నేను 9ంటికి వెళ్ళి అక్కడ కూర్చోవాలి, మా ఆయన కూడా నేను హ్యాపీ చేస్తా అంటూ అది ఆడతా, ఇది చేస్తా, వంట చేస్తా, వాకింగ్ చేస్తా, నాకు కొంచెం సైక్లింగ్ ఇష్టం, అది చేస్తా. మళ్ళీ వచ్చి 9ంటికి మీ దగ్గర వచ్చి కూర్చుంటా. ఎలా పాసిబుల్ అవుతుంది నాకు కూడా తెలియదు. ఎలా అవుతుందో నాకు అనవసరం. ఎలా అవుతుందో అవుతుంది. మాస్టర్స్ హెల్ప్ చేస్తుండ్రు. ఇలాంటి భావన మీరు పెట్టుకుంటే ఏ పనైనా చేయొచ్చు. ఏదొచ్చినా మీరు పట్టించుకోరు. ఏదొచ్చినా అది పోతుంది. సరే అది వచ్చింది, వచ్చావా థ్యాంక్ యూ. పెయిన్ వచ్చిందా థ్యాంక్ యూ, వచ్చావు థ్యాంక్ యూ, పోతావు థ్యాంక్ యూ.
ఇంకోటి రాత్రి పడుకునేటప్పుడు నేను నా సోల్‌కి చెప్తాను. ఇది నువ్వు బయటకొస్తావు కదా రాత్రి, అప్పుడు హీల్ చేసేసేయి ఈ బాడీని. ఎందుకంటే ఈ బాడీ ఉన్నది సేవకి. ఈ బాడీ అద్భుతంగా ఇలా కూర్చోగలగాలి కదా! ఇప్పుడు నేను రాత్రి లాస్ట్ 1 ½ అవర్ నుంచి కూర్చుంటున్నా ఇలాగే. కూర్చోగలగాలి. సో, అద్భుతంగా ఈ శరీరాన్ని హీల్ చెయ్యు. ఎందుకంటే సృష్టికి సహాయకారిణి ఈ శరీరము, ఈ గొంతు. వీటిని హీల్ చేయండి మాస్టర్స్ అంటే, అయితే మాస్టర్. సో, నా సోలో ఏదో ఒకటి రాత్రి హీల్ చేస్తది. పొద్దున వరకు ఉండదు నొప్పి. సో, ఇలాంటి జీవితాన్ని మీరు కూడా జీవిస్తా అంటే, ఇప్పుడు నాకు వర్క్‌షాప్ చేద్దాం అనుకున్నాం. దానికి ఇంత మనీ కావాలి. అవి ఉంటాయి మనకు బ్యాంక్ బ్యాలెన్స్ లో. మనకిచ్చే మనకి గుణం వస్తే చాలు ఫ్రెండ్స్ మీకు. అంతే. అలా అని నేను మీకు సంపాదించినంత ఇవ్వమని చెప్పట్లేదు. నేను ఏమి ఇవ్వను, నేను సంపాదించినంత. నేను అద్భుతమైన భోగ జీవితాన్ని జీవిస్తున్నా. ఖర్చు పెట్టుకుంటా నేను. నగలు కొనుక్కుంటా, చీరలు కొనుక్కుంటా. ఎందుకు నా ఎన్ని క్లాసులు నగలు చీరలతో ఉంటాయి? మా సిస్టర్ కొడుకు అడుగుతున్నాడు, నువ్వు దీంట్లో ఉంటే ఇట్లా అందరిది అటాచ్మెంట్స్ లో నువ్వు ఉన్నావు అనుకుంటారు కదా, నువ్వు అంత నగల్లో చీరలో ఉన్నావు అనుకుంటారు కదా, మరి నువ్వు ఎందుకు ఇలా తయారయ్యి కూర్చుంటున్నారు పిన్ని అని అడిగాడు. అడిగితే నేనన్నా, నేను అందరికి భోగ జీవితాన్ని జీవించమని టీచ్ చేస్తాను. ఒక పేదగా కాటన్ చీర కట్టుకొని, తెల్ల చీర కట్టుకొని, అమ్మో ఎవరి ఎనర్జీస్ నాకు వస్తాయో, ఇది వస్తుందో అది వస్తుందో, కాషాయ వస్త్రాలు వేసి తిరగమని చెప్పను నేను. నా కాన్సెప్టే వేరు. నేను అందరినీ కూడా అద్భుతంగా తయారవ్వండి, నగలేసుకోండి. కృష్ణుడు ఎలా ఉంటాడు? కృష్ణుడు నార చీర కట్టుకొని, నారది కాషాయ వస్త్రం వేసుకొని తిరుగుతాడా? మరి కృష్ణుడే అంతటి వాడు అంత అద్భుతంగా తయారైతే, రాముడు కూడా రాజ్యంలో ఉన్నప్పుడు అద్భుతంగా సీతారాముడు ఎలా తయారవుతారు? మరి వాళ్ళైతే నార చీరలు వేసుకుని మనకేదో టీ చేయడం రాలే కదా. మరి అడవిలో ఉన్నప్పుడు అది అడవి ధర్మము. ఆమె చెప్తుంది కదా, నువ్వేం వేసుకోవద్దు అని చెప్తే తల్లి, లేకపోతే ఆ అడవిలో కూడా వాళ్ళు అద్భుతంగా తయారయ్యేవాళ్ళు. వాళ్ళకి ఆ రిస్ట్రిక్షన్ ఉంటది అడవిలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆ రిస్ట్రిక్షన్ పోతుందో ఆవిడ తయారై ఇంటికి వస్తుంది మళ్ళీ. ఆ రిస్ట్రిక్షన్ పోగానే తయారవుతుంది ఆవిడ. అందుకని మనందరం కూడా అద్భుతంగా తయారవ్వాలి ఫ్రెండ్స్. జూమ్ క్లాస్ ఉందంటే, మన క్లాస్ చెప్తున్నాం అంటే మంచిగా వేసుకోండి, నగలు వేసుకొని, చీరలు వేసుకోండి. నేను భోగ జీవితాన్ని ఇవన్నీ చేసి సాధించా అన్న చెప్పాలి అందరికి. చెప్తేనే 10 మంది నమ్ముతారు. ఇప్పుడు నేను కూర్చుని ఆ మనీ మనీది సిద్ధి అదేంటి అన్ని కూర్చుంటారు, మెడిటేషన్ చేయించామనుకోండి, నేను ఏదో నారచీర వేసుకుని జుట్టేటో వేసుకుని కూర్చుని చెప్తే ఎవరు నమ్ముతారు? ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? మరి వాళ్ళు సాధిస్తేనే కదా మీకు టీచ్ చేసేది. మరి నేను ధనాన్ని సాధిస్తేనే కదా మీకు ధనం ఎలా సంపాదించాలో చెప్తాను. అలాగే ఇప్పుడు నా పిల్లల్ని అద్భుతంగా ఉన్నారు అంటేనే కదా నేను పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పగలుగుతా. మన అందరం మనం అది చేసి చూపిస్తేనే మనం ఇంకొకరు టీచ్ చేయగలుగుతాం. అవన్నీ నేను చేసి చూపించి నాకు అందులో అర్థమైంది. ఓకే, ఇలా చేస్తే మోక్షాన్ని పొందొచ్చు. అయ్యో ఇంత సింపుల్ ఇది. మరి నేను అందరికి నేర్పించి అందరినీ ఆ దారిలో పెడతా. సో నన్ను అందరు మోడ్రన్ మాతాజీ అంటారు. ఎందుకంటే నేను ఫ్యాషనబుల్ గా కూడా ఉంటా. ఎందుకుంటాను? ఎందుకుంటానంటే నేను అలాంటి కంట్రీలో ఉన్నా, వీళ్ళకి తగ్గట్టుగా తయారవుతా. సో అక్కడికి వస్తే అక్కడ చీరలు మల్లెపూలు పెట్టుకుని నగలు వేసుకుని ఇండియాకి వస్తే అక్కడ పద్ధతిలో అక్కడ ఉంటాయి, ఇక్కడ పద్ధతిలో ఇక్కడ ఉంటాయి. అలాగే మనందరం కూడా ఎక్కడుంటే అలా ఉండాలి. ఆ వేషధారణ ఇంపార్టెంట్ కాదు. మనము మన లోపల కల్మషాన్ని రిలీజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకరిని జడ్జి చేయడం ఇంపార్టెంట్ కాదు. మనలో ఏది జడ్జి చెయ్యని స్థితిలోకి మనం వెళ్ళడం ఇంపార్టెంట్. అలాగే ఒకరిని జలస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. మనము ఒకరిని చూసి సంతోషపడడం ఇంపార్టెంట్. అబ్బా వీళ్ళు ఎంత మంచి స్థితిలో ఉన్నారు, వీళ్ళు షీ డిజర్వ్స్ ఇట్. ఈమె చాలా కష్టపడ్డది లైఫ్ లో, ఈమెకి అద్భుతమైన ఇవి ఉన్నాయి, నగలు ఉన్నాయి, చీరలు ఉన్నాయి, ఆర్ ఇంకేదో హస్బెండ్ ఉన్నాడు, ఆహా అనుకోవాలి. అబ్బా నేను ఈమెకున్నాడు నాకు లేడు అంటే అనే బదులు, సరే నేను ఈయన తెచ్చుకున్నాను నా లెర్న్ చేసుకోవడానికి, మీరే అదృష్టవంతులు. ఎందుకంటే మీరు టీచింగ్ కోసం అతన్ని తెచ్చుకున్నారు. సో అతన్ని టీచ్ చేస్తున్నాడు మీకు. ఆవిడ టీచింగ్ కోసం అతన్ని తెచ్చుకోలేదు, ఇంకోటి ఏదో తెచ్చుకుంది టీచింగ్ కోసం. ఆవిడకి ఇంకేదో నేర్చుకునేది. సో అందుకే మీరు ఆ ఎదుటి వాళ్ళ తప్పులు ఇప్పుడు అన్ని మానేసి, నేను ఎందుకోసం ఈ జీవితాన్ని తీసుకున్నా అదొకటే పట్టుకోండి. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళండి. ఓకేనా? అప్పుడే మీకు అద్భుతమైన జీవితం, అద్భుతంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, చేస్తే మీకు అద్భుతంగా ముందుకెళ్ళొచ్చు. అజయ్ గారు అండ్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు క్లాస్ మటుకు. చాలా పాజిటివిటీ, అబండెన్స్ లో ఎలాగ ఉండాలో నేర్పించారు.
మళ్ళీ ఒకసారి ఈ రోజు అంతా చాలా బాగుంది నాకు. ఇవాళ సెషన్ అటెండ్ అవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ పాయింట్స్ బాగా ఎలా ఉండాలి, ఏ విధంగా ఆలోచించాలి, అబండెంట్ స్టేట్లో ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఏ విధంగా కనబడాలి, మనం ఎపిరియన్సే పక్క వాళ్ళకి ఆ, ఎదుటి ఎనర్జీస్. వాళ్ళకి బాగా రిజల్ట్ కనబడుతుంది. అది కరెక్ట్. Correct. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవును, మరి ఈ క్లాస్ ని మళ్ళీ 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 ఒక 7 times వింటే టైం కి గుర్తు వస్తుంది, లేకపోతే గుర్తురాదు. ఇది ఇక్కడే ఉంటది. మళ్ళీ ఇంకోసారిని అవును కదా అప్పుడు చెప్పారు కదా అని మళ్ళీ వింటాం. అందుకే 7 times దీన్ని పెట్టుకుని మీరు మీరు ఇంట్లో పనులు చేసుకుంటప్పుడు చెవులకు పెట్టుకుని వింటూనే ఉండండి. మళ్ళీ వినండి. అప్పుడు వింటేనే మనకి మన మనది ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఒక మాట చెప్తున్నా మన లోపల నుంచి చెప్తది, ముయ్యి నోరు, నువ్వు అమృత మేడం ఏం చెప్పారు నీకు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంట్లో ఇక్కడి నెగిటివ్ నుంచి అన్న వెళ్ళిపో మాట నువ్వు. రాదు మేడం. మీరు కరెక్ట్. మాకు మీ వెనక మా బ్యాక్ బోన్ లో ఉన్నారు కనుక మాకు ఆ నెగిటివ్ థాట్ రాదు. వీకెండ్ అయితే మోస్ట్లీ మేము సత్సంగాల్లోనే ఉంటాము. చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, అది చూసారా అజయ్ గారు కూడా మనకి ఇంకొక ప్రూఫ్. ఇలా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, మనకి ప్రూఫ్స్. చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు అందరూ. మన దగ్గరకు వచ్చినప్పటికీ వీరు 2 ఏళ్ల నుంచి మెడిటేషన్ చేశారు, కానీ మన దగ్గరకు 3 నెలల కిందే వచ్చారు. ఈ 3 months లో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వారికి. ఎందుకు? మనం చెప్పినే పట్టుకున్నారు కాబట్టి. మీరు పట్టుకోండి, మనం చెప్పిన ఓన్లీ ధ్యానం చేస్తే ముందుకెళ్ళడం కష్టం. మీకు సత్సంగం అటెండ్ చేయాలి, ఇచ్చే గుణాన్ని పెంచుకోవాలి, అన్ని చేసుకుంటే ఆటోమేటిక్ గా మీరు అందులోకి వెళ్ళిపోతారు. సరిత గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. అనిరుద్ధ నమస్తే మేడం, అమ్మా. మీ నమస్తే. వీడియోస్ ఫస్ట్ యూట్యూబ్ లో చూసాము, చాలా బాగున్నాయి. వెంటనే గ్రూప్ లో కనెక్ట్ అయ్యాను, కొత్తగా కనెక్ట్ అయ్యాము. అయితే కొంచెం కొంచెం గైడెన్స్ ఇంకా, అంటే మీరు కొన్ని రూల్స్ చెప్పారు, 36 రూల్స్ పడుకునేటప్పుడు. అవన్నీ వీడియోస్ యూట్యూబ్ వీడియోలో చూసాను, నాకు మళ్ళీ జూమ్ క్లాస్ లో వినలేదు. మీకు ఎందుకు, సరే. నా బాధ్యత 3 నెలల్లో మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్లే బాధ్యత నాది. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి చాలు. అవునా, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది, వీడియో చూస్తేనే అనిపించింది, ఇంకా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవాళ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అసలు మిమ్మల్ని ఎప్పుడు మళ్ళీ మీ క్లాస్ ఎప్పుడు వింటామో రాత్రి నుంచి అనుకుంటున్నాము. మార్నింగ్ మెసేజ్ వచ్చింది. ప్రతిదీ చాలా క్లియర్ గా చెప్పారు. ఎంత బాగా కనెక్ట్ అయిందంటే ఇంకా చాలా బాగా కనెక్ట్ అయింది. ప్రతిదీ చాలా బాగా చెప్పారు. కొంచెం మళ్ళీ మాకు గైడెడ్ మెడిటేషన్ అవన్నీ మన గ్రూప్ లో ఎలా చేస్తారో తెలియదు. అంతే మేడం. చూడండి మాస్టర్, చూడండి, ఆచరించండి. మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ప్రతిదీ నేర్చుకోవడమే. ఆ నేర్చుకునేదే మనం ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటున్నాం అంతే. అవునా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్, ఇక్కడ భారతి చెన్నుపాటి గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి మాస్టర్. అని మేడం నమస్తే మ్యామ్. శిరీష్ మేడం నమస్తే. మ్యామ్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఒక పాయింట్, అదే మనం చేసిందే మనకు తిరిగి వచ్చింది. దాన్ని నిరంతరం మనం పనిచేసేటప్పుడు కూడా దాన్ని పశ్చాత్తాపం చెందుతూ ఉంటే ఆ రియలైజేషన్ అనేది మనకు కలుగుతుంది అనడానికి నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను మ్యామ్. దాని ద్వారా నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మీరు ఇచ్చిన వర్క్ కూడా నేను చేస్తున్నాను మేడం. మీరు నాకు ఇచ్చింది, మీరు అన్నారు కదా ఇది ఒక ఛాలెంజ్ నీకు అని. అది నేను ఒక అవును, ఛాలెంజ్. ఈవిడ మేము ఊర్లలోకి వెళ్ళి మెడిటేషన్ చెప్తాం. ఇప్పుడు మీరు కూడా ఎవరన్నా మీ ప్లేసెస్ లోకి వచ్చి చెప్పమంటే మీరు అరేంజ్ చేస్తే నేను వచ్చి మెడిటేషన్ క్లాసెస్ చెప్తాను. అట్లా మా ఊర్లో చెప్తే ఒక 60 మందిని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొచ్చుకుంటాం మేము వచ్చేటప్పుడు. వాళ్ళందరినీ జూమ్ లో జాయిన్ చేసి వాళ్ళకు కూడా మెడిటేషన్ ఎవ్రీ డే చేపిస్తాం. కాకపోతే వాళ్ళు ఊరు వాళ్ళు కదా, కొంచెం కష్టం, వాళ్ళు జూమ్ లో జాయిన్ కాలేరు. అందుకని ఈవిడ ఏం చేస్తారు, వాట్సాప్ కాల్ అందరికి చేసి జాయిన్ చేస్తారు. అలా ఆవిడకి ఆ టాస్క్ చెప్తే ఆవిడ రోజు అద్భుతంగా చేపిస్తూ, అలాగే ఆవిడ ఎర్త్ బౌండ్ సోల్స్ కూడా ఎవరికన్నా ఉండి బాధపడితే కూడా ఆవిడ గుర్తుపట్టి మీకు ఇది ఉంది చేసుకోండి అమ్మా అని చెప్పడము. ఇలా అసలు ప్రతి ఒక్కటి ఆవిడ అద్భుతంగా చేస్తూ ముందుకెళ్తూ ఆవిడ ఉన్న బాధలన్నిటినీ మర్చిపోయి ఆ బాధలన్నిటిలోంచి బయటకు వచ్చిన అత్యుత్తమమైన భారతి మాస్టర్. క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ మేడం. ఆవిడ ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి, ఆవిడ గొంతు ఎంత మధురంగా ఉంది చూడండి. నాకు చాలా ఇష్టం ఆవిడ గొంతు, మధురంగా ఉంటది.
నేను ఎప్పుడు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను మ్యామ్. ఎందుకంటే నేను ఈ సేవ చేయడానికి మీరు చెప్పారు కదా, నేను ఈ సేవ చేయడానికి నన్ను బాగా వాడేసుకోండి, బాగా వాడండి అని నేను అదే ఫాలో అవుతున్నాను మ్యామ్. చాలా అంటే అట్లా అంటే వాళ్ళు ప్రాబ్లం అనేది తీరి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని అందులో నుంచి వచ్చి వాళ్ళు థ్యాంక్స్ మేడం, మీరు ఇలా మాట్లాడటం, మాతో ఇంత టైం తీసుకొని మీ టైం మాకు ఇవ్వడం, మాకు మీతో మాట్లాడితే మాకు ఎందుకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పడం, అదంతా కూడా నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్ మేడం. ఎందుకంటే వాళ్ళందరూ బాధలో నుంచి బయటకు వస్తున్నారంటే మాస్టర్స్ నా చేత చేపిస్తున్నారు ఈ సేవ, నేను కాదు చేయడం అనే కాన్సెప్ట్ లోనే నేను, మీరు చెప్పారు కదా మేడం, కృష్ణార్పణం, నేను చేసే ప్రతిదీ కూడా కృష్ణార్పణం అనే భావనలో ఉంటాను మ్యామ్. అదే కాదు, అజయ్ సార్ కూడా నాకు ఇప్పుడు మనూర్ మెడిటేషన్ లో క్లాస్ చెప్పినప్పుడు తను కూడా చాలా జ్ఞానం అనేది పంచుతూ ఉంటారు. తను కూడా చాలా నాకు సపోర్ట్ గా ఉంటున్నాడు మేడం, అజయ్ సారు. ఎందుకంటే తనని మీరు నాకు అప్పట్లో ఏదో ఏదో ప్రాబ్లం లో ఉన్నాడని నెంబర్ ఇచ్చారు. ఈ రోజు తనే నాకు వేలు పట్టి నడిపిస్తున్నట్టు అనిపించింది అనమాట. అద్భుతం. అవును, ఆయన గొప్ప మాస్టర్. ఆయన గొప్ప మాస్టర్. ఆయనకి మొదట్లో డ్రీమ్స్ వచ్చాయి. ఆ ఆ హనుమంతుడు ఎలా రాముడికి బంటో అలా మన గ్రూప్ కి బంట్ లాగా అతనికి డ్రీమ్స్ వచ్చాయి 2. ఇంకా అప్పటి నుంచి మనం పట్టేసుకున్నారు. అమ్మో, నేను మీకు మేడం ఏది కావాల్సిన నాకు ఫోన్ చేయండి, దేనికైనా నేనున్నా, ఏ పని చెప్పినా ఆయన నిమిషంలో చేస్తారు. ఎందుకంటే ఆయన దాన్ని నమ్మారు, ఆయన చూసింది బిలీవ్ చేశారు. అలా మనకి అండగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఏ దానికో కాల్ అంటే మీరు వారికి హెల్ప్ చేయడానికి బిగినింగ్ లో కాల్ చేశారు, ఇప్పుడు మీకు అండగా ఉన్నారు చూడండి. అదంతా సృష్టి రహస్యం. అంతా సృష్టి రహస్యం. ఎంతో మాస్టర్సే చేపిస్తారు అంతే. తన గ్రూప్ లో ఏది అడుగుతాడో నేను చెప్పగలనో లేదో అనుకుంటాను మ్యామ్. కానీ మాస్టర్స్ తను అడిగే చాలా డీప్ అయిన ప్రశ్నలకి నేను చెప్పగలుగుతున్నాను. అంటే నాకు నేర్పిస్తున్నారు అంతే. మాస్టర్స్ అనే. మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు. అలాగే మీలో ఉండేది ఛానలింగ్. మన హనుమంతుడే వచ్చి చెప్తాడు. మాస్టర్లకు మనం శరణాగతి అయితే సరిపోతుంది. ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ మనం చేయగలుగుతాం. మ్యామ్ నేను కౌన్సిలింగ్ అదంతా కూడా చేస్తాను మ్యామ్. నాకు వర్క్ అనేది మీరు ఇందులో పెట్టండి అమ్మా, మన కౌన్సిలింగ్ గ్రూప్ లో పెట్టండి. మీరు ఇంకా రెడీ ఉన్నారు కౌన్సిలింగ్ కి, పెట్టండి. మనకి ఇప్పుడు చాలా అవసరం ఉంది, చాలా హెల్ప్ అవసరం ఉంది. అది పెట్టండి, మనం అద్భుతంగా ముందుకెళ్దాం. కర్మ విపాక ధ్యానం కూడా చేపిస్తున్నాను మ్యామ్. మన ఊరి మెడిటేషన్ లో వాళ్ళు మీరు చేపిస్తే మంచిగా ఉంటుందని చేస్తున్నాను. కంటిన్యూ చేయండి. ఆ లింక్ మన దాంట్లో కూడా పెట్టండి అమ్మా, మీరు చేయించినప్పుడల్లా. ఓకే మ్యామ్. అందులో జాయిన్ కమ్మని పెట్టండి, పర్వాలేదు. వాట్సాప్ గ్రూప్ లో ఈ టైంకి అవుతుంది, నేను డైరెక్ట్ కాల్ చేస్తా అని చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే ఊర్లో వాళ్ళకి ఇలాగే చేస్తున్నా అని పెట్టండి. మీరు ఎవరేది పెట్టినా నా గ్రూప్ నేనే చేయాలి అది మనకు లేదు కదా. మీరు సేవిస్తా అంటే మీ సేవ ఇవ్వండి, ఎవరు సేవిస్తా అంటే ఎవరు గ్రూప్ లింక్ పెడతా అంటే పెట్టండి. కానీ అది ఏదేదో క్లాసులు పెట్టి తప్పుడు మాటలు మాట్లాడద్దు అంతే. మాతృశ్రీ గారు హ్యాండ్ రైజ్ చేస్తారు కదా, అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. ఏం కావాలి అంటే కొంచెం ఫైనాన్షియల్ గా అండ్ లైఫ్ సెటిల్ అవ్వాలి ఫస్ట్, అండ్ సెకండ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ 2. ఓకే, మీరు కౌన్సిలింగ్ లో పెట్టండి. ఓకే మేడం. కౌన్సిలింగ్ లో ఈ 2 పెట్టి తెలుగు అని పెడితే మన ఒక మాస్టర్ మీకు కాల్ చేసి చేస్తాం. అట్ ద సేమ్ టైం నేను పిల్లలు, మాకు స్కూల్ దగ్గరగా ఉంది మేడం. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. మీరు చెప్పినట్టు ఆ ధ్యానం నేర్పిస్తే నేను పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటున్నాను. అద్భుతం అమ్మా, అసలు ఇలా ముందుకు రావాలి అందరూ. ఇంకేముంటాయి ప్రాబ్లమ్స్? మా పిల్లలు ఎగ్జైట్ అవుతున్నారు మేడం. మీతో మాట్లాడాను అంటే మేడం గారితో మాట్లాడేవా అమ్మా అని వీళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు అనమాట. ప్రతిదీ వింటారు, పిల్లలకి బాగానే అర్థం అవుతుంది. మీరు వాళ్ళని కూడా మాట్లాడించండి. అవునా? పెద్దవాళ్ళకి కాదు కదా, పిల్లల్ని అద్భుతం కదా. వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించండి మేడం. ఇదిగానండి, మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ప్రతిదీ అర్థం అవుతుంది. బాబు ఇంకా సూపర్ ఫాస్ట్ అన్నమాట వీడు. అట్లా మనం ఒకరు సూపర్ ఒకరు ఇది అనకూడదు. ఇద్దరు సూపరే, ఒకరు సూపర్ ఉమెన్, ఒకరు సూపర్ మ్యాన్. ఇద్దరు అద్భుతమే. మంచి వాళ్ళని
అద్భుతంగా ధ్యానం నేర్పించి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. అట్లాగే డ్రీమ్స్ కూడా మా చూపించడం శ్రీకే కూడా గారి శిష్యులు తెలియజేయండి. రోజు ప్రేయర్ చేసుకుంటాం. మా శ్రీకే గురువు గారు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాము. సో ఆ గురువు గారి ప్రవచనాలు వినడం, మామూలుగా ప్రవచనాలు వినడం అలవాటు ఉంది. అందువల్ల మీరు చెప్పే సబ్జెక్ట్ తొందరగా పిల్లలు కూడా క్యాప్ చేయగలిగారు. బాగా అద్భుతం. అర్థమవుతుంది. అందుకని మీరు పిల్లలకి ఏదో చెప్తానంటున్నారు కదా, అది నేర్చుకుని ఫస్ట్ వీళ్ళకి నేర్పించేయండి. పక్కనే స్కూల్ కూడా ఉంది, మా పిల్లలు చదివే స్కూల్. వాళ్ళకు కూడా వెళ్ళి పర్మిషన్ అడుగుతా, మాస్టర్స్ చూసుకుంటారు అంతే. అద్భుతం. నాదెలా మాస్టర్, ఇది మన అనిల్ సార్ చెప్పే పిల్లల గ్రూప్ ఉంది కదా, దాంట్లో Yes, జాయిన్ master. చేయండి వీళ్ళని. ఇంకోటి మా Yes, పిల్లల master. గ్రూప్ లో టీచ్ చేయొచ్చు. ఫస్ట్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఆ, ఓకే. నేర్చుకున్నాక అందులో మేము టీచ్ చేస్తాం మాస్టర్ అని చెప్తే మీ పిల్లలకు టీచింగ్ ది నేర్పిస్తారు ఆ మాస్టర్, అనిల్ మాస్టరు. ఆయన టీచింగ్ నేర్పిస్తే వాళ్ళు టీచ్ చేయొచ్చు. ఓకే మేడం. వాళ్ళు టీచ్ చేస్తే ఇంకా అద్భుతమైన స్థితిలోకి వెళ్తారు వాళ్ళు. సృష్టికి సేవ కదా. బా ఎంత క్యూట్ గా నమస్తే పెడుతున్నారు, భలే ఉన్నారమ్మా మీ ఇద్దరు. అసలు ఈవిడ కూడా, ఈ మాతృశ్రీ గారు కూడా అద్భుతమైన అడ్వాన్స్డ్ సోల్. ఆవిడ చేయడమే మనం చెప్పిన సూత్రాలన్నీ చెప్తున్నారు. అసలు నేను తెలిసిందే నాకు వచ్చింది, నాకు వచ్చిన వాళ్ళందరూ నేర్పేయడానికే వచ్చారు అంటూ అద్భుతంగా చెప్పారు. మీరు ఒక్కరేనా నాకు ఇప్పటివరకు అలా కాల్ చేసి మాట్లాడింది? వాషింగ్ మాత్రం బాగా అయిపోయింది మేడం. నా 6 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వాషింగ్ అయిపోయింది మొత్తం. సేవ అదే. ఎంత సేవ చేయాలో బయటకు వెళ్లకుండానే ఇంట్లో ఉండే నా చేత మొత్తం బాగా చేయించారు గురువులందరూ. అదృష్టం, మీరు అదృష్టవంతులమ్మా. ఇలాగే చేస్తూ వెళ్ళండి. మీకు మంచి ఎనర్జీస్ వస్తాయి, మీకు మంచి ఇది దొరుకుతుంది. పిల్లలు అద్భుతంగా తయారవుతారు. ఇంకా మీకు ఇంకేం కావాలి? మనకి అందరికి అదే కావాలి కదా. థ్యాంక్ యూ మేడం. మాస్టర్ నందివర్ధిని గారు పెట్టారు మెసేజ్. మేడం, నైట్ Ma'am. యోగ నిద్ర చేస్తూ నిద్రపోతూ మాస్టర్స్ ని డ్రీమ్ అడుగుతున్నా, నాకు చూపించలేదు. ఇంకా ఎలా చేయాలి మేడం? 11 days నుంచి డ్రీమ్ అడుగుతున్నా. డ్రీమ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు దాన్ని బట్టి తెలుస్తుంది కదా. క్వశ్చన్ తప్ప అడిగితే రాదు. ఓకేనా మాస్టర్? మీరు క్వశ్చన్ ఏది Madam. కరెక్ట్ గా అడిగితే వస్తుంది. మేడం. చెప్పండి రాధిక గారు. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, అయితే ఇప్పుడు నేను ధ్యానానికి వచ్చి 1 year అయింది మేడం. ఇంతకు ముందు అదే మనం ఈ జన్మలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కర్మలు అది ఎలాగో ఏంటో మేడం చక్కగా చెప్పేశారు. అయితే నేను ఇంతకు ముందు ఈ ధ్యానానికి రాకముందు ఇంత జ్ఞానం లేనప్పుడు పెద్దవాళ్ళని అయ్యి కొంచెం దూషించడం అయ్యి చేశాను మేడం. దానికి నాకు కొంచెం అపరాధ భావం అనిపిస్తుంది బాగా. ఆ భావం చాలు కదమ్మా, వాళ్ళకి సారీ చెప్పుకోండి, పోతుంది. సింపుల్ కదా. మీరు మళ్ళీ మేడం. సారీ చెప్పుకున్నా అందులోనే జీవించొద్దు. సారీ చెప్పుకుంటే పోతుంది అది. ఓకే మేడం, అదే సారీ చెప్పుకుంటున్నాను. అది పోతుందమ్మా, ఇంకా దాన్ని వదిలేసేయండి, ఇంకా అది పోయింది. అది ఓకే. అప్పుడు వాళ్ళు చేసుకున్నది మీ ద్వారా వచ్చిందేమో. సో అలాంటప్పుడు మీకు కర్మలు ఏమి రావు. పశ్చాత్తాపం ఓకే పొందుతున్నారు మేడం, అదే కదా నేను నా మాస్టర్ వైపు మీరు. నుంచి ఆలోచించి అవును మేడం, చాలా అంటే ఇంకంతకు ముందే నాకు ఈ జ్ఞానం ఉంటే అవ అనకపోదును కదా అనేసి చాలా ఫీలింగ్ అనిపిస్తుంది. అది కొంచెం ఓకే మేడం, దాన్ని ఎందుకంటే మీరు వదిలేయమంటున్నారు ఇంకా దాన్ని. అర్థమైంది. ఓకే, థ్యాంక్స్. ఇంకా వదిలేకపోతే అది మళ్ళీ మీకు కర్మ చుట్టుకుంటారు. ఓకే థ్యాంక్స్ మేడం, అదొక్కటే. ఓకే, థ్యాంక్ యూ. రాధిక గారు, దుర్గా గారు చెప్పండి, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మ్యామ్. అసలు ప్రతి వీడియో చూస్తాను మ్యామ్, ప్రతిదీ జ్ఞానవంతంగా ఉంటది. ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. మొన్న హైదరాబాద్ మా వారు వచ్చారు మ్యామ్, మీ క్లాస్ అటెండ్ అయ్యారు. దానికి ఇప్పుడు చాలా ముందుకెళ్తున్నారు మ్యామ్, ప్రతిదీ చాలా ఈజీగా తీసుకుంటూ. అదొకటి. నేను మనోగురు మెడిటేషన్ గ్రూప్ లో ఉన్నాను మ్యామ్, భారతి మేడం గ్రూప్ లో. నేను కూడా క్లాస్ చెప్పాలి అని ఒకసారి అనిపించింది. మేడమే ఇన్వైట్ చేశారు, మేడం మీరు క్లాసులు తీసుకోండి మార్నింగ్ టైంలో అని. ప్రస్తుతం మార్నింగ్ టైంలో క్లాస్ తీసుకుంటున్నాను మ్యామ్, మన ఊరి మెడిటేషన్ గ్రూప్ లో ధ్యానం చేయిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది మ్యామ్, చాలా గ్రేస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.